హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ ఒక 5-6 టమాటోస్, ఒక 3-4 గ్రీన్ చిల్లీ. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ని యాడ్ చేసుకుందామండి. పోపు ఉంటే మీరు పోపు వేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ జీలకర్ర ఆవాలని వేసుకొని చక్కగా ఇలాగా ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా. అలాగే గ్రీన్ చిల్లీని కట్ చేసి పెట్టుకున్నా కూడా యాడ్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి. మంట అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. లేదంటే వాళ్ళకి నోటికి తగిలేసి కారం అవుతుంది కాబట్టి ఇలాగా హాఫ్ కట్ చేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు అనేది కూడా యాడ్ చేసుకుందాం. మనకి పసుపు వేయడం వల్ల మంచి హెల్త్కి మంచిది, అలాగే కలర్ కూడా బాగుంటుంది. అలాగే సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా ఫ్రై అవుతుంది. సో అలాగే కరివేపాకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా కడిగి పక్కన పెట్టుకోండి. యాడ్ చేద్దామండి ఇప్పుడు కరివేపాకుని. కరివేపాకుని యాడ్ చేసుకొని మంచిగా మీ ఇష్టం అండి, ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు కర్రీ మధ్యలో అయినా కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ అయితే ఉంటుందండి కర్రీకి. సో చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఆనియన్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చక్కగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకుంటే పచ్చి వాసన అనేది లేకుండా పోతుంది. అలాగే మంచి స్మెల్ వస్తుందండి కర్రీకి. మీరు వీలుంటే కొంచెం ఒక 2-3 లవంగాలు, చెక్క, ఆకు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకుందామండి. మనం ఇది ఇలాగే వీటి వాటర్ తోటి మనం మగ్గిస్తాం అనమాట. టమాటోలో ఉన్న వాటర్ తోటి చక్కగా మగ్గిపోతాయండి. ఒక సిమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనం స్లోగా కలుపుకుంటూ ఉన్నామంటే చక్కగా మగ్గిపోతాయి టమాటాలు అయితే. మన కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఆల్రెడీ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నామండి. తీసుకొని ఇవి చక్కగా ఇలా యాడ్ చేసుకుంటే, కారం యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది ఇలా రెడీ అవుతుందండి. ఎగ్స్ వేసేటప్పుడు వాటిని సగం కొంచెం అలాగే స్లైట్గా ఘాట్లు అనేవి పెట్టుకోవడం వల్ల మనకి కారం కానీ సాల్ట్ కానీ చక్కగా పడుతుంది, టేస్ట్ ఉంటుందండి ఎగ్స్ అనేవి. సో ఫ్రెండ్స్, మనకి కర్రీకి మీరు వాటర్ యాడ్ చేసుకోండి గ్రేవీ కావాలంటే, లేదు అంటే అలా మగ్గించుకున్నా సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.